కాకినాడ గుడారిగుంట సంతన్పూరి కాలనీ గ్రామ కంఠం భూములను కొంతమంది ఆక్రమించుకోవడం జరిగిందని, మిగిలిన 3 ఎకరాల 90 సెంట్ల భూమిలో మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కాకినాడ జిల్లా సమైక్య మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోరాడ చిన్నారావు పేర్కొన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో తాతారావు, శ్రీను, వనమాలి సూరిబాబు, బొడ్డు శ్రీను, మనసాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా మత్స్యకార సమైక్య సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. చెప్పబోయేది ఇక్కడ నెంబర్ 3 వార్డు గుడారిగుంట సంతనపూర్ కాలనీకి చెందిన గ్రామ కంఠం 3 ఎకరాల 90 సెంట్లు ఉండగా, ఈ 3 ఎకరాల 90 సెంట్లని కూడా 30/10/2015 నుంచి కూడా కొంతమంది ఆక్రమిందని చూసినప్పటికీ దీని మీద బాధ్యత తీసుకుంటూ ఎదరికెళ్ళి గవర్నమెంట్లో అధికారులు దృష్టికి తీసుకుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరు ఎంతమంది దీని మీద ఆక్యుపై శాతమైనప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా సింగిల్ పోరాటంతో ఆపుకోవడం జరిగింది సార్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, దీనికి రాష్ట్ర నాయకులను ఎత్తుకోవచ్చు కదా అయ్యా. ఈ రాష్ట్రంలో పూర్తిగా లేని పేద ప్రజలు వేలాది లక్షలాది కాకుండా కోట్లాది జనాలకి ఆశాజ్యోతిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, అయ్యా మాకు ఇక్కడ పేద మత్స్యకారులకి ఇల్లు కట్టుకుంటామంటే అవకాశం లేకుండా పోయింది కాబట్టి దీన్ని ఎవరెవరో వచ్చి ఆక్యుపై చేసి మాకు అవకాశం లేకుండా చేద్దామని చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు కూడా మేము ఆపడం జరిగింది. ఇకపోతే ఇంకా దీని మీద విపరీతంగా తమిళనాడు పెద్దలకు తెలియకుండా మరుగున ఉండిపోయిన వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలగట వాడుతున్నారని చెప్పేసి తమ దుట్టికి తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు వేలాది లక్షలాది కాకుండా కోట్లాది జనాలకి అందుబాటులో ఉంటూ నిద్ర సుఖం లేకుండా ప్రజలైన వాళ్ళని చెప్పేసి జరిగిన మహానుభావులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం వారి చుట్టూ తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సార్. మీరు తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కోట్లాది జనాలకే కాదు, ఈ జిల్లాలో మారుమూలలో ఉన్న ప్రాంతం కూడా వందలాది మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం మీ చుట్టూ తీసుకొస్తాం సార్. అతి తొందరలో ఇక్కడ జిల్లా నాయకులకైతేనే, ఇక్కడ జిల్లా ఈ యొక్క ఏరియా రాజకీయ నాయకులకైతేనే, గవర్నమెంట్ అధికారులకైతేనే ఆర్డర్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా యువగాళమని పేరు చెప్పి రాష్ట్రం అంతా తిరిగి యువ నాయకులు మంచి పేరుతో వేలాది లక్షలాది కాకుండా కోట్లాది జనాలకి అందుబాటులో ఉండి కోట్లాది జనాలను గుండెల్లో దాచుకుంటూ పెడుతూ గవర్నమెంట్ అధికారులకి ఆర్డర్ వేస్తూ వాళ్ళ ద్వారా కలెక్టర్ గారి ద్వారా, అలాగే స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారి ద్వారా కూడా పాప వారికి తెలియనంత వరకనే కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారు కూడా మాకు అందుబాటులో ఉన్నారు సార్ ప్రజలందరికీ. వీళ్ళ ద్వారా ఇక్కడ ప్రజలకి కొంతమందికి ఇల్లు లేనట్టు వాడికి నిరుపేద మత్స్యకారులకి వాళ్ళని పట్టాలు ఇప్పించి కలెక్టర్ గారి చేతుల మీద, నానాజీ గారి చేతుల మీద